మేడ్చల్ జిల్లా మూడ్చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో రైతులతో ఆదివారం మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. రైతులతో చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు వారి సమస్యలను కవిత దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం కవిత మాట్లాడుతూ లక్ష్మాపూర్లో భూ సమస్యలు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ గ్రామానికి 2 సీఎంలు కేసీఆర్, రేవంత్ రెడ్డిలు వచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అంతా అందరికి రైతు బంధు వచ్చింది, మీకు సరిగా రాలేదు. రైతు ఎన్నడూ సరిగా అందనటువంటి పరిస్థితి వచ్చి ఉంటే మీకు గవర్నమెంట్ సొమ్ము ఇప్పటివరకు దక్కలేదు. వచ్చి ఉంటే బాగుంటుండే, రాలేదు, ఇబ్బంది అయింది. ఆ ఇబ్బందులు తొలగించుకోవడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దాం అనేది నా ఉద్దేశం. అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది. సాదా బైనామాలు కూడా ఇవ్వలేదా? రాసి అప్లై చేసి 2 సార్లు గవర్నమెంట్ సొమ్మే తెచ్చుకోనికి లేదు, ఇబ్బందులలో ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చిపోయినారు మన దగ్గరికి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను వచ్చిపోయినారు. తను వచ్చి 100 ఏళ్ళకెళ్ళి కనబడుతున్నాను. మరి ఊరు నక్ష సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆనాడు ధరణిలో పెట్టడం జరిగింది. పెడితే మన సమస్యలన్నీ తీరిపోతాయి, నక్ష మంచిగా అవుతుంది అనుకున్నాం. సరే, దాంట్లో ఇబ్బందులు వచ్చినాయి. వచ్చి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు 10 ఎకరం బడుడు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 10 ఎకరం బడ్డు, ఇట్లా అనేక సమస్యలు వచ్చినాయి. వచ్చిన తర్వాత మధ్యలోనే రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిపోయారు. వచ్చి ఆయన ఏమన్నాడు, కేసీఆర్ చేసిన బాగాలేదు, నేను మంచిగా చేస్తాను అని ఆయన ఎక్కి కూడా 2 ఏళ్ళు. మరి అది కూడా ఏం అవ్వలేదు. అయితే ఇప్పుడు వాళ్ళు చేసిన వీళ్ళు వివరాలు తీసుకొని మాట్లాడతాం. కూర్చొని టెన్షన్ కేసీఆర్ గోల్పించిండు మాకు దేవుడు. మా భూములు అని ఇప్పుడు జర కొట్లాడదాం, తెచ్చుకుందాం. మీరు రెడీ అయినా? మరి పెడతారా? మరి రావడం జరిగింది. దీనికోసం సహకరించినటువంటి లక్ష్మాపూర్ గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు మేడ్చల్ జిల్లా మూడ్చింతలపల్లి మున్సిపాలిటీలో ఉన్న లక్ష్మాపూర్, ఇదివరకు గ్రామం ఉండే ఇప్పుడు వార్డు అయింది. ఇక్కడ ఉన్నాం మేము. ఈ లక్ష్మాపూర్ గ్రామంలో ఇదివరకు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఆగి మరి ఈ 100 సంవత్సరాల నుంచి దీని మ్యాప్ కరెక్ట్ లేదు కాబట్టి, నక్ష కరెక్ట్ లేదు కాబట్టి దీన్ని కరెక్ట్గా నక్ష పెడతాము, చేస్తామని చెప్పి ధరణి సందర్భంగా మరి నక్ష చేయడం జరిగింది. లక్ష్మాపూర్ గ్రామానికి సంబంధించి అసెంబ్లీలో కూడా ఆనాడు కేసీఆర్ గారు చెప్పి ధరణి ఇందుకోసమే తెస్తున్నాము, ఇట్లాంటి గ్రామాల కోసమే తెస్తున్నామని చెప్పడం జరిగింది. తర్వాత శాటిలైట్ సర్వే చేసినటువంటి ఆ సర్వేలో అనేకమైనటువంటి ఇబ్బందులు, అవకతవకలై రైతులందరికీ కూడా ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్కనాడు కూడా వారికి సంపూర్ణంగా రైతు బంధు రానటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. 1, 2, 5 ఎకరాలు ఉన్న రైతుకు 1/2 ఎకరము, 2 ఎకరాలు ఉన్న రైతుకు 1/4 ఎకరము, ఇట్లా భూములు ఉన్నాయి లేనిగా లేని ఉన్నట్టుగా పడ్డాయి. చాలా మందికి పట్టా భూములు అన్ని కూడా లవాణి భూముల కింద మరి పడడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నీ చూసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే లక్ష్మాపూర్కి వచ్చి మరి ఇక్కడ ఉండి మేము కేసీఆర్ గారు తప్పు చేశారు కాబట్టి మేము సరి చేస్తాం, మేము భూమాత పెడుతున్నాం, ధరణి తీసి గంగల వస్తామని ఆయన చెప్పారు. ఆయన ఎక్కి కూడా అధికారంలోకి 2 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు కూడా లక్ష్మాపూర్ గ్రామస్తులు పెద్ద రెవెన్యూ, దాదాపు 3400 ఎకరాల పైచిలకు రెవెన్యూ ఉంది. పెద్ద రైతాంగం ఉన్నది ఇక్కడ. వారందరికీ కూడా తీవ్రంగా ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నాను, ఒకటే డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడికి వచ్చి చూసి మీకు ఈ విషయం తెలుసు. అయినా 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా పాస్బుక్ రాలేదు. 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంతవరకు రైతు భరోసా మీరు వేస్తే అది పడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ లక్ష్మాపూర్ లో ఉన్నటువంటి కూడా పరిష్కరించాలి.
దానికోసం పెద్ద ఎత్తున గ్రామస్తులందరితో కలుపుకొని కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.